Hi friends, never miss an update. Please subscribe to our channel and hit that bell icon. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఆర్ ఇండియా. ఈరోజు మనం క్యాబేజీ పచ్చిశనగపప్పు ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఒక మీడియం సైజు క్యాబేజీని తీసుకోవాలండి. దీన్ని మనం సన్నగా తరుక్కోవాలి. ఈ వీడియోలో ఎలా అయితే నేను కట్ చేశానో అలా చేసుకుంటే ఈ ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తరిగి పక్కన పెట్టుకున్న క్యాబేజీని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. క్యాబేజీ ఫ్రైని ఈ విధంగా చేసుకుంటే క్యాబేజీని ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను. అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. టైం కూడా చాలా తక్కువలో మనం చేసుకోవచ్చు ఈ రెసిపీ. ఇప్పుడు మనం ఈ క్యాబేజీని ఇలా బాగా కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ రిలీజ్ అయ్యి కర్రీ అంత టేస్టీగా ఉండదు. అందుకే ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా ఫ్రై చేయాలి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. క్యాబేజీ ఫ్రై అయ్యేలోపు ఒక 4 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని ఒక 10 నిమిషాలు ఇలా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ క్యాబేజీ బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేయటం వల్ల ఫ్రై ఇంకా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. బాగా ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పచ్చిశనగపప్పు, ఉప్పు ఇదంతా కలిసే విధంగా కలుపుకున్నాం కదా. ఒక 10 నిమిషాల పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను కారం వేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ కూడా అవసరం లేదండి, ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఈ విధంగా బాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇప్పుడు కర్రీ రెడీ అయిపోతుంది. ఈ ఫ్రై చేసేటప్పుడు మీరు అసలు మూత పెట్టుకోవద్దండి. మూత పెట్టుకోకుండా ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా తక్కువ టైంలో రుచికరమైన క్యాబేజీ ఫ్రై రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కలుపుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.